చిన్న బంగాళదుంపలు బేబీ పొటాటోస్తో ఈసారి ఇలా ఉల్లి కారం పెట్టి వండండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయకుండా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. అన్నంలోకి బాగుంటుంది. చపాతీ, పుల్కా, దోశల్లోకి కూడా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో నీళ్లు పోసుకోవాలి. బాగా కడిగిన చిన్న బంగాళదుంపలను అందులో వేసి కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు నీళ్లు వంపేసి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులో మనం ఎటువంటి పచ్చిమిర్చి వేయట్లేదు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడట్లేదు కాబట్టి కారానికి సరిపడా ఎండుమిర్చిని పోపులోనే వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలను వేయించుకోవాలి. చాలామంది పచ్చి ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేస్తారు. అలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ముందుగానే ఉల్లిపాయలను వేయించుకుని చేసుకుంటే ఇదొక రకమైన టేస్ట్ అనేది వస్తుంది. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇవి మరీ పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఒక 50% వేగితే సరిపోతుంది. ఆల్రెడీ మనకి తర్వాత కూరలో ఉడికి చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి ఒక 50% వేయించుకుంటే సరిపోతుంది. పోపు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి రోట్లో దంపుకుంటే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా టెక్స్చర్ అనేది వస్తుంది. ఉల్లిపాయలు కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తొక్క తీసిన చిన్న బంగాళదుంపలను అందులో వేసి ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆల్రెడీ బంగాళదుంపలు చాలా మట్టుకు ఉడికిపోయాయి కాబట్టి 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా బంగాళదుంపలు వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిగుజ్జును అందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఆల్రెడీ కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని దాన్ని కూడా అందులో వేసేసుకోవాలి. మన రుచికి సరిపడా చింతపండు గుజ్జును అదేవిధంగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మనం దీనిలో ఎటువంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వాడలేదు కాబట్టి ఈ సమ్మర్లో ఇలా చేసుకుంటే కడుపుకు చాలా హాయిగా ఉంటుంది. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది కాబట్టి పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా మనం దీన్ని పెట్టచ్చు. ఎప్పుడైనా చింతపండు గుజ్జుని ఏ వంటకాల్లోనైనా వాడినప్పుడు దాంట్లో ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు బెల్లాన్ని వేశారనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో కూడా ఒక అర టీ స్పూన్ బెల్లం పొడిని వేశాను. బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన బంగాళదుంపల ఉల్లికారం రెడీ. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.